పనిచేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఏమంటాడు? ఫామ్ హౌస్ ఏమంటే రాజకీయం చేస్తాడు, పార్టీ రాజకీయాలు చేస్తాడు. రేవంత్ తో కొలిమిడైతే రేవంత్ రెడ్డికి అన్ని ఇంటర్నల్ గా మాట్లాడుకుంటా ఈ రాష్ట్రంలో స్థితిగతుల మీద మొత్తం ఆయన డాటాతో చెప్పించుకుంటాడు, మాట్లాడుతూ మీద చీకటి కుటుంబం నడుస్తుందంటే తెలంగాణ ప్రజల నంబర్, తెలంగాణ ప్రజలు మీద విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ మాట్లాడడానికి కనుక ఇబ్బంది పడ్డట్లయితే వాళ్ళ రామస్య ఒప్పందానికి మళ్ళీ బ్రేక్ అయితే ఏదైనా ఆలోచన ఉన్నట్లయితే మేమేమన్నా సీరియస్ గా చెప్తున్నాం, ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు అవసరం లేదు, ఆ హోదాకు నేను తగినని కాదని తెలంగాణ ప్రజానికి క్షమాపణ చెప్తా ఉన్నాం. అంతకంటే క్వశ్చన్ లేదు కదండి. అట్లాగా చందు గారు రేవంత్ రెడ్డి మేఘాడాలో బాగుండేమంటే మరి మీరు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నేత ఉండేందుకు, ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని పొందేందుకు మరి పీకడానిక? ఒకవేళ ఆలోచన మీకు ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి చేసే ప్రజా వ్యతిరేక పాలసీల మీద యుద్ధం చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే, ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి ఆలోచన ఉన్నట్లయితే రెండు బయట మాట్లాడండి. లేకపోతే మాత్రం మీరు ఒప్పందం ఎట్లా కండక్ట్ చేస్తారంటే చేయండి. తెలంగాణ ప్రజల మేధావులు తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఎట్లా చెప్పాలని జవాబు అట్లా చెప్తారు. అట్లా యాదగిరి గారు అంటే ఏంటి టైం తీసుకొని వద్దామనా, లేకపోతే ఆ టైం వచ్చినప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారనా, అప్పటి వరకు కేటీఆర్ని హరీష్ రావుని ముందు పెట్టి రాజకీయం చేద్దామనా? అంటే ఆలోచన ఏంటి అసలు? బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటి? అంటే కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి ప్రశ్నిస్తే అది వేరే విధంగా ఉంటుంది కదా. డెఫినెట్లీ మీరే చెప్తున్నారు కేసీఆర్ ఒకవేళ ప్రశ్నిస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తట్టుకోలేవని, మరి ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నట్లు? అదే కదా ప్రశ్న ఇప్పుడు. నేను అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం వరకు వాళ్ళకి సమయం ఇవ్వాలని చెప్పేసి మా నాయకులు ఆయన ఆదేశాల మేరకు కేటీఆర్ గారి అని మేము ప్రశ్నిస్తున్నాము. సోదరుడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, అది కొంచెం తగ్గించుకొని మాట్లాడమని చెప్పండి, పెద్దలతోటి గౌరవంగా మాట్లాడమని చెప్పండి. ఇంకొకసారి నేను మాట్లాడాలంటే మీ నాయకులు పీక్తుర్రా అని చెప్పి నేను అంటా. నువ్వేమంటావు తమ్ముడు? ఇచ్చిన పదవులకు పీక్ ఎన్ని గంటలు తీసుకొస్తారు తమ్ముడు? తమ్ముడు ఇంతసేపు చక్కగా జరిగింది. ప్లీజ్ ప్లీజ్ అగ్రెసివ్ వెళ్ళకండి. లేదు లేదు చందు గారు యాదగిరి గారు ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి పరిపాలన పాలిస్తుంటే ఏం పీకుతున్నారు మీరు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి పరిపాలిస్తుంటే ఏం పీకుతున్నారు మీరు అందరూ? భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజా సమస్యలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి వెళ్తలేరు కదా, ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి పరిపాలిస్తుంది కదా, ఏం చేస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తాంటే చేయండి, మాకు సంబంధం లేదు. ఓకే రైట్ చందు గారు. ఓకే చందు గారు ఒక్క ప్రశ్న అండి. సరే ప్రతిపక్ష నేత బయటికి వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారికి ఉంది. కాకపోతే మీరు ఈ రోజు ఇంత అగ్రెసివ్గా బీఆర్ఎస్ని అడుగుతున్నారే, ప్రతిపక్షం బయటకు వచ్చి అడగట్లేదని. కానీ అంతకంటే అగ్రెసివ్గా అడగాల్సింది ప్రభుత్వాన్ని కదా, ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో అడగట్లేదనేదే వారు చెప్తున్నటువంటిది. ఏం చెప్తారు దానికి చెప్పేసి కంక్లూడ్ చేసేయండి, టైం అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ పనిచేస్తామని అనేక ఉదాహరణలు ఇప్పటిదాకా చెప్పిన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే ఒక విషయం నేను చెప్తా వినండి. మూసి స్థిరీకరణ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిద్ర చేసిండ్రు. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కానీ మూసి సుందరీకరణకు మేము వ్యతిరేక